అందరికీ నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్షకి నేను రివ్యూస్ చేయబోతున్నాను. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామా? ఈరోజు అయితే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎలా గేమ్ ఆడుతారు, ఎవరు హౌస్లోకి వెళ్తారు అనేది ఒక క్యూరియాసిటీ అనమాట. చూద్దాం టాస్క్లు ఎలా ఆడుతారు. నేను ముందు షార్ట్ చేసినట్లుగానే జ్యోష్నా రెడ్డి గురించి మాట్లాడుకుంటే తను రావడమే చాలా జోష్గా వచ్చింది. తను ఒక బైకర్ అని, అలాగే క్రికెట్ ఆడుతుందని, డాన్స్ చేస్తుందని, ఫ్యామిలీతో తన బాండింగ్, ముఖ్యంగా ఫాదర్తో ఉన్న బాండింగ్ చెప్పగానే ఎంత హ్యాపీగా వినాలి అని అనిపించిందో ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ ఫాదర్కి తనకి మధ్య ఉన్న బాండింగ్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. అలాగే తనని సెలెక్ట్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. ఫుటా మామ కూడా ఆ స్టేజ్ మీదకి రాగానే ఒక చిన్న స్మైల్ వచ్చేసింది అనమాట. తను తెలుగు మాట్లాడే విధానం, తెలుగు వారితో కలిసే విధానం నాకు బాగా నచ్చింది. హౌస్లో కూడా చాలా బాగుంటుంది, ఎంటర్టైన్ చేస్తారు, జెన్యున్గా గేమ్ ఆడతారు అని అనిపిస్తుంది. తను బయట ఎలా అయితే ఉన్నాడో హౌస్లో కూడా అలాగే ఉంటాడా లేదా అని చూడాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. తర్వాత అభిజ్ఞ వచ్చింది, కానీ తను రావడమే చాలా యాక్టివ్గా వచ్చింది, చాలా క్యూట్గా బబ్లీగా అనిపించింది, చాలా స్పోర్టివ్గా కూడా తీసుకుంది. ప్రతిదీ కూడా హౌస్లో ఓడిపోయినా గెలిచినా గేమ్ ఆడినట్లే కదా అని చాలా స్ట్రాంగ్గా ఉంది. తను సెలెక్ట్ చేస్తారేమో అని అనుకున్నాను. ఒక గ్రీన్ అయితే వచ్చింది, హోల్డ్లో పెట్టారు. నవదీప్ గారు కూడా నువ్వు చదువుకున్న తింగర్దాన్లా ఉన్నావు, నీ జర్నీ చూడాలనిపిస్తుంది అన్నారు. ఖచ్చితంగా హౌస్లోకి వెళుతుంది అనుకున్నాను, మరి ఎందుకో రిజెక్ట్ చేశారు ఆ అమ్మాయి, హౌస్లోకి లేదు. అలాగే నెక్స్ట్ హేమంత్ రావడమే నాకు అంత జోష్ కనిపించలేదు తనలో. తనని రిజెక్ట్ చేస్తారు, ఒక్కరు కూడా గ్రీన్ ఇవ్వరు అనుకున్నా, కానీ లాస్ట్లో ఇచ్చారు. అలాగే టోటల్గా ఈ అగ్ని పరీక్షలకు కూడా సెలెక్ట్ చేశారు. వాళ్ళ డాడీకి తనకి మధ్య ఉన్న క్లాషెస్, బిగ్ బాస్ హౌస్ తండ్రి కూతుర్ని కలిపింది, ఫ్యామిలీస్ని కలిపింది, కొంతమంది ఫ్యామిలీస్ని కూడా విడదీసిందిలేండి, లవర్స్ని విడదీసింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ కనెక్షన్స్ అనేవి ఎక్కువ జరిగాయి అన్నమాట. అలాగే ఈ హేమంత్ కూడా వాళ్ళ ఫాదర్తో మళ్ళీ మాట్లాడడం, నువ్వు ఒక హీరో డాడీ నాకు అని చెప్పడం, ఎప్పుడు నాతోనే మాట్లాడుతూ ఉండాలి, నేను వచ్చినప్పుడు ఫేస్ అలా తిప్పుకుంటూ ఉండకూడదు అని అనడం నాకు బాగా నచ్చింది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాన్నకు ప్రేమతో అనే సాంగ్ బాగా అనిపించింది, చాలా బాగుంది. అలాగే ఒక న్యూస్ రిపోర్టర్ ప్రియాంక, తను కూడా స్టార్టింగ్లో కొంచెం కంగారు పడింది, ఆ తర్వాత బ్యాలెన్స్ చేసుకుంది, స్టేబుల్గా ఉండగలిగింది. తనని కూడా సెలెక్ట్ చేశారు. అలాగే సెకండ్ రౌండ్లో కూడా తనని కన్ఫర్మ్ చేశారు. అగ్ని పరీక్షలు తన గేమ్స్ టాస్క్లు ఆడబోతుంది. నేను అనుకునేది ఏంటంటే, ఇక్కడ అగ్ని పరీక్షకి సెలెక్ట్ చేయడానికి ఇన్ని అగ్ని పరీక్షలు పెట్టారు, ఇంకా అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన తర్వాత ఎన్ని ఉంటాయో, హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అనేది, బిగ్ బాస్ సీజన్ 10 ఎలా ఉండబోతుంది అనేది చాలా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. బిగ్ బాస్ అభిమానులందరికీ కూడా నా రివ్యూస్ చూడాలి అనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఎప్పటికప్పుడు నేను రివ్యూస్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.